హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు నేను మన తెలుగు వారికి ఇష్టమైన గోంగూర చట్నీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మామూలుగా గోంగూర అనగానే మనకి గోంగూర పచ్చడి లేదా గోంగూర రోటి పచ్చడి గుర్తుకు వస్తాయి. నేను ఇక్కడ చూపించేది సింపుల్ గోంగూర చట్నీ. ఈ చట్నీ మనం ఎప్పుడు చేసేది కానే కాదండి, ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్స్ కి రైస్ వెరైటీస్ లేదా పులావ్స్ చేసినప్పుడు ప్రిపేర్ చేసేది. ఈ చట్నీ చాలా సాఫ్ట్ గా అచ్చం రెస్టారెంట్లలో పులావ్తో ఇచ్చే చట్నీ లాగా భలే టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ గోంగూర చట్నీని ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సగానికి కట్ చేసుకున్న 10 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. మీ టేస్ట్ కి సరిపడా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3-4 కట్ చేసినటువంటి టమాటో ముక్కలు వేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టకుండా మగ్గించుకోవడం వల్ల టమాటోలో ఉండే నీరు త్వరగా ఆవిరైపోతుంది. అలాగే టమాటో త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా టమాటో సాఫ్ట్ గా మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3-4 కప్పుల గోంగూర ఆకులు వేసి ఒకసారి కలుపుకొని గోంగూర ఆకులన్నీ సాఫ్ట్ గా అయ్యి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా గోంగూర కొద్ది కొద్దిగా రంగు మారి దగ్గర పడుతుంది. అలాగే గోంగూర మగ్గేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల గోంగూర కడాయికి అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇలా బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సర్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ముక్కలు అలాగే మగ్గించుకున్నటువంటి గోంగూర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ల కారం పొడి వేసి మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 7-8 పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసి లో ఫ్లేమ్ లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3-4 ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక రెబ్బ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర చట్నీ వేసి పోపు అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. కావాలంటే మీరు ఎక్స్ట్రా టేస్ట్ కోసం మరొక పోపును కూడా వేసుకోవచ్చు. అంతేనండి, మనందరికి ఎంతో ఇష్టమైన గోంగూర చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈ చట్నీని వేడివేడి అన్నంతో తిన్నా లేదా బిర్యానీ, పులావ్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దోశలతో తింటే ఇంకా చెప్పనక్కర్లేదు. మరి మీకు ఈ గోంగూర చట్నీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.